హాయ్ అండి. హాయ్ అండి. సో పవన్ కళ్యాణ్ గారు 2018లో సిబిఎన్ గారి మీద కొన్ని కమెంట్ చేశారు. ఏంటంటే తెలుగుదేశం పార్టీ నడుస్తున్నది సీనియర్ ఎన్టీఆర్ గారి వల్ల, ఈయనని పక్కన వచ్చి పోటీ చేయమని చెప్పండి, అప్పుడు గెలవమనండి, మేము ఒప్పుకుంటామని చెప్పి కొన్ని కమెంట్ చేశారు. సో ఈ రోజు దాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఆ రోజు సిబిఎన్ గారిని అట్లా అని ఈ రోజు సిబిఎన్ గారితో పనిచేస్తున్నాం కదా అని చెప్పి మీరేమంటారు? రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరండి. ఇప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి మీడియాలో కానీ ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తూ ఆయన్ని తక్కువ చేసి మాట్లాడింది తెలుగుదేశం పార్టీ. మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎదురు మాట్లాడు. రాజకీయాలలో ఎవడైతే మనకి ఎదురుగా మాట్లాడతాడో వాడికి ఎదురు మాట్లాడడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. నిజమే, పవన్ కళ్యాణ్ గారు డబ్బు లేని రాజకీయం చేయాలని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఓడిపోయారు. కాబట్టి ఓడిపోయిన ఇంకా చిత్రహింసలు పెడుతుంటే, సరేరా బాబు, నేను ఓడిపోయిన మాట డబ్బు లేని రాజకీయం చేయాలని చేశాను, నేను సొంతంగా పార్టీ పెట్టుకున్నాను. ఎన్టీ రామారావు గారి పార్టీని మీరు లాక్కుని మీరు పార్టీని నడుపుకుంటున్నారు. మీరు కూడా ప్రత్యేకంగా పార్టీ పెట్టి మీరు గెలవండి అన్నమాట అంటారండి. ఎప్పుడైనా ప్రత్యర్థి ఎవరైనా సరే, ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా ఉంది, మరి రేపొద్దున మిత్రులు ఎవరు అవ్వకూడదని ఏదైనా ఉంటుందా? ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటారు, ఎవరెవరో మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎప్పుడైనా రాజకీయాల్లోకి ఉన్నప్పుడు ఒకరినొకరు విమర్శించుకోవడం అది సహజం. ఏది పవన్ కళ్యాణ్ గారైనా లేకపోతే ఇంకొకరైనా అది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే మీరేమంటారు? సిబిఎన్ గారు తెలుగుదేశం పార్టీ లేకపోతే సిబిఎన్ గారు ఏం లేరంటారా? మరి ఆయన గెలవరంటారా? వాస్తవంగా ఆయన గురించి మనం అనకూడదు. ఎందుకంటే ఆయన పార్టీలో కొనసాగుతూ వాళ్ళ మామగారి తదనంతరం వచ్చినటువంటి పార్టీ అది. తెలుగుదేశంలో ఆయన కూడా పనిచేశాడు. తర్వాత పరిణామాల వల్ల రాజకీయ ఎత్తులు పై ఎత్తులు వేసుకోవడం వల్ల వారు ఏం జరుపుకున్నారో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, రామారావు గారు గతించిపోయారు. కాబట్టి నేనేమంటానంటే, ఈవేళ వాళ్ళు తెలుగుదేశం పార్టీ తాలూకు మనుషులే కాబట్టి వాళ్ళే వెళ్తారు. రేపొద్దున్న ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ మన ఎప్పటి నుంచి జవహర్లాల్ నెహ్రూ కానించి ఇప్పటికీ కూడా వాళ్ళే వెళ్కుంటూ వస్తున్నారు. ఆ కుటుంబం వెళ్తూ వస్తుంది. కాబట్టి కుటుంబంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వారి ద్వారా కానీ ముందుకు వెళ్ళడం అనేది సహజం. అది దాన్ని పెద్ద ఇదేముంది. ఒకవేళ లేదు ఆ పార్టీ నాదని ఎవరైనా తీసేసుకుంటే అప్పుడు వేరే పార్టీ పెట్టుకుంటారేమో వాళ్ళు. అంటే ఇక్కడ జగన్ గారిని కూడా తీసుకొస్తున్నారు. ఏంటంటే కాంగ్రెస్ తో పడనప్పుడే ఆయన బయటకు వచ్చి వైసీపీ అని చెప్పి వేరే పార్టీ పెట్టినారు కదా, అలా ఎందుకు సిబిఎన్ గారు రాలేకపోయారు అని చెప్పి కూడా జగన్ గారు కూడా వేరే అతను రిజిస్టర్ చేసుకున్న పార్టీనే కదా తీసుకున్నది. వేరే ఆయన రిజిస్టర్ చేసిన పార్టీని నేను నాకు ఇవ్వండి బాబు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో, ఆర్థిక లావాదేవీలు ఏమేమో తెలియదు, ఆ పార్టీ ఏమో జగన్ గారికి ఇవ్వడం జరిగింది. అదే జగన్ పార్టీ ఏం కాదే, అది వేరే పార్టీ, వేరే ఆయన పెట్టుకున్న పార్టీ కదా. కాబట్టి పార్టీ గురించి విమర్శ ఎందుకండి. ఇప్పుడు మనము రాజకీయాల్లో ఉన్నప్పుడు సేవ ఏ రకంగా చేస్తున్నాం, ఎవరిని ఎలా ఆదుకుంటున్నాం, ఏ రకంగా ముందుకెళ్తున్నాం, ప్రజల పక్షాన్ని ఎలా పోరాటం చేస్తున్నాం, ఇది కదా కావాలా. ఇప్పుడు విడిపోయినప్పుడు ఇప్పుడు 4 పార్టీలు ఉంటే ఒక పార్టీ వాడు 3 పార్టీల చరిత్ర కూడా చెప్తూనే ఉంటాడు, 3 పార్టీల గురించి విమర్శిస్తూనే ఉంటాడు, 3 పార్టీల వ్యవహారం కూడా విమర్శిస్తూనే ఉంటారు. కాబట్టి అప్పుడు ఏదో విమర్శించారు కదా, ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు, ఎందుకు పనిచేస్తున్నారు అని అడగడానికి మనం సరిపోం. రాజకీయాల్లో కలవనప్పుడు ఒక రకంగా, కలిసినప్పుడు ఒక రకంగా. అందుకే నేను అన్నాను, శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ రాజకీయ పార్టీల్లో ఉండరు.